వ్యాక్సిన్స్ లేదా టీకాలు అంటే చిన్నపిల్లలకి మాత్రమే అనుకుంటున్నారా? కాదు. పెద్దవాళ్ళకి కూడా వ్యాక్సిన్స్ తప్పనిసరి. ఎందుకు అంటారా? చిన్నప్పుడు ఇచ్చిన వ్యాక్సిన్స్ యొక్క ప్రొటెక్షన్ లైఫ్ లాంగ్ ఉండదు. అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ మన ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళకు కూడా వ్యాక్సిన్స్ లేదా బూస్టర్ డోసెస్ అనేది మ్యాండేటరీ. ఇవాళ నేను పెద్దవాళ్ళకి ఇంపార్టెంట్ అయిన 5 వ్యాక్సిన్స్ గురించి చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్. అదే మన ఫ్లూ షాట్. ఇది ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. ఎవ్రీ ఇయర్ స్ట్రెయిన్ మారుతూ ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో డయాబెటిక్స్‌లో చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక సివియర్ నిమోనియాస్ నుంచి మనము కాపాడుకోవచ్చు. ఇది ముఖ్యంగా పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్, గుండె జబ్బులు ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. కమింగ్ టు థర్డ్ వ్యాక్సిన్, మన టెటనస్ వ్యాక్సిన్, టీడాప్. ఈ టీడాప్ గనక తీసుకుంటే టెటనస్, డిఫ్టీరియా, పర్చుసిస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఒకసారి బూస్టర్ డోస్ అనేది ఇంపార్టెంట్. కమింగ్ టు ఫోర్త్ వ్యాక్సిన్, హెచ్‌పివి వ్యాక్సిన్. ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అన్నది ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్స్‌ని, మగవాళ్ళలో పెనెల్ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే ఇది ఆడపిల్లల్లోనూ, మగపిల్లల్లోనూ, పెద్దవారిలో కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ గురించి మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా హెచ్‌పివి వ్యాక్సిన్ డ్రైవ్ ఇనిషియేట్ చేశారు. అదంతా ఇంపార్టెంట్ వ్యాక్సిన్. కమింగ్ టు హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఇది హెల్త్ కేర్ వర్కర్స్‌లో చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ హెపటైటిస్ బి అనేది బ్లడ్ ద్వారా, బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్‌ని సింగిల్ డోస్ తీసుకొని ఆపేస్తూ ఉంటారు. ఇది కంప్లీట్ కోర్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్క విషయం ఆలోచించండి. ఫోన్ ప్రొటెక్షన్ కోసం ఫోన్‌కి కేస్ వేస్తున్నాము. వెహికల్స్‌కి, కార్‌కి, బైక్‌కి ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నాం. మన బాడీ ప్రొటెక్షన్ లేకపోతే ఎలా? సో డోంట్ యువర్ వ్యాక్సిన్స్. స్టే అవేర్ అండ్ స్టే హెల్తీ. థాంక్ యూ.